ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనకు పంటల బీమా పథకం అనేది రైతులకి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలి. 2019-20లో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం పెట్టింది. అప్పుడు నామినల్ ₹1 కట్టించుకొని రిజిస్టర్ చేసి మొత్తం ప్రీమియం అంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. ఆ టైంలో రైతులు అందరికి అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ క్రాప్ చేసిన ప్రతి రైతుకి ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ వస్తుంది. అటువంటి వాళ్ళు ఇప్పుడు అనంతపురం వెనుకబడినటువంటి సత్యసాయి జిల్లా లాంటి జిల్లాలకు 2022లో ఉచిత పంటల బీమా పథకం కింద 1000 కోట్లు వచ్చింది. అసలు ఆశ్చర్యకరమైన విషయం, ఎప్పుడు రాదు. రాష్ట్రం మొత్తం 3000 కోట్లు వచ్చింది 2022 వరదలు ఆ సందర్భంలో వచ్చిన సందర్భంలో. 2022 వరదల తర్వాత పెద్ద తుఫాను ఇదే 25 సంవత్సరం వచ్చింది. 2024 రబీ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఒత్తిడితోటి ఉచిత పంటల బీమా పథకం ఎత్తేసి స్వచ్ఛంద బీమా పథకం అని పెట్టారు. తెలుగుదేశం వాళ్ళు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానం ఏంటంటే కౌలు రైతులతో సహా అందరికీ వర్తించే విధంగా సమగ్ర పంటల బీమా పథకం తెస్తాము అని ఆ రోజు వాగ్దానం చేసింది. ఇప్పుడు ఏం చేశారు? సమగ్ర పంటల బీమా పథకం స్థానంలో స్వచ్ఛంద బీమా పథకం అని పెట్టారు. అంటే రైతులే ప్రీమియం కట్టుకోండి, మీకు ఇష్టమైతే కట్టుకోండి, లేకపోతే లేదు. దీనివల్ల ఏమైంది? అంతకుముందు 86 లక్షల మంది 2024 ఖరీఫ్కి 86 లక్షల మంది బీమా వర్తింపజేస్తే ఉచిత పంటల బీమా పథకం కింద ఈ సంవత్సరం 2025లో ఈ సంఖ్య 19 లక్షలకు పడిపోయింది. 86 లక్షల నుంచి 19 లక్షల ఎకరాలకి పడిపోయింది. రైతుల సంఖ్య ఇంతకుముందు 35 లక్షల మంది రైతులు ఒక పంట కాలంలో ఉంటే ఇప్పుడు 2 రకాల బీమాలు, అంటే పసల బీమా, వాతావరణ బీమా అని 2 ఉన్నాయి. 2 కింద కూడా, అంటే 2 కింద అన్ని పంటలు కవర్ అవుతాయి. ఈ 2 కింద ఈరోజు 7.5 లక్షల మందికి ఇది అప్లై అవుతుంది. ఈ 7.5 లక్షల మందిలో అత్యధికులు బ్యాంకులో రుణాలు తీసుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా కట్ అవుద్ది. రెండోది, ఇప్పుడు రూపాయి నామినల్ అనేది ఎత్తేసి రైతులు వ్యాపార పంటలు అయితే 5%, ఖరీఫ్కి అయితే 1.5%, రబీకి అయితే 2% అని మొత్తం 600 నుంచి 2000 దాకా ఈ ప్రీమియం ఉంది రైతులు కట్టాల్సిన ప్రీమియం ఎకరాకి. ఇంతకుముందు ఎన్ని ఎకరాలను ఒక రూపాయి అంతే ఉచిత పంటల బీమా. అదొక బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా కార్పొరేషన్ పెట్టింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అది రద్దు చేసేశారు. కేంద్రం ఒత్తిడి తెచ్చి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు గవర్నమెంట్లు నిర్వహించడానికి లేదు, ఇన్సూరెన్స్ కంపెనీలని ప్రైవేట్ కంపెనీలకే ఇవ్వాలి అని ఇది ఒక నిబంధన పెట్టింది మోడీ ప్రభుత్వం. అంటే ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీకి ఉండే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనం కోసం ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టుకొని వాళ్ళ పరిహారం చెల్లించే అధికారం లేదా?